ఆ జిల్లాలో ఒక జాతీయ పార్టీ సర్వే జపం చేస్తోంది. గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పార్టీ జెండా ఎగురవేయాలని అభ్యర్థుల ఎంపికపై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. దీంతో సర్వే విషయం తెలిసి ఆశావహుల్లో ఆందోళన నెలకొందట. ఇంతకీ జాతీయ పార్టీ చేస్తున్న సర్వే అభ్యర్థుల్లో గుబులు రేపడానికి కారణాలేంటి? ఇందూర్ గడ్డపై బీజేపీ ఎందుకు స్పెషల్ ఫోకస్ పెట్టింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్దమవుతున్నాయి. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో రాజకీయ పార్టీలు సర్వేల జపం చేస్తున్నాయట. రాజకీయ పార్టీ ఓ అడుగు ముందుకేసి ఇప్పటి నుంచే గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టిందిట. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే బలమైన అభ్యర్థుల కోసం సర్వేల ద్వారా జల్లెడ పడుతోందట. గతంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొద్దిలో మిస్ కావడంతో ఈసారి కాషాయ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. మిషన్ కార్పొరేషన్ పేరిట నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కార్పొరేషన్లో సర్వే చేయిస్తున్నారట. మొత్తం 60 డివిజన్లు ఉండగా 44 డివిజన్లలో కొద్ది రోజులుగా ఈ సర్వే నిర్వహిస్తున్నారట. ఒక్కో డివిజన్లో 3 ఆశావహుల పేర్లతో లిస్టు రెడీ చేసి సర్వే ద్వారా వడబోత కార్యక్రమం చేపట్టారట. ఎవరెవరికి ఏ మేరకు ప్రజాబలం, ధనబలం ఉందో వివరాలు సేకరించే పనిలో ఉన్నారట. గత కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్లో బీజేపీ 28 డివిజన్లలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఎంఐఎం, బీఆర్ఎస్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి పొత్తు పెట్టుకుని మేయర్ పీఠాన్ని ఎగరేసుకుపోయాయి. దీంతో ఈసారి మేయర్ పదవిని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది కాషాయ పార్టీ. అందుకు బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం సర్వేను ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్లాలని చూస్తోందట. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ వరుసగా రెండోసారి విజయం సాధించడంతో క్యాడర్ మంచి జోష్లో ఉంది. సో అరవింద్ దిశానిర్దేశంతో ఇందూర్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురవేసేందుకు క్యాడర్ ముందుకు సాగుతోందట. సర్వేల ద్వారా టికెట్టు ఇవ్వాలని పార్టీ నేతలు భావిస్తుండటంతో నిజామాబాద్ కార్పొరేషన్ టికెట్టు ఆశిస్తున్న కాషాయ పార్టీ అభ్యర్థులు తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక తెగ టెన్షన్ పడుతున్నారట. టికెట్ దక్కించుకునేందుకు రాష్ట్ర నాయకత్వం దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారట. గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అర్బన్, ఆర్మూర్ అసెంబ్లీ స్థానాలు సాధించిన బీజేపీ అదే ఉత్సాహంతో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్ స్థానాలపై కన్నేసిందట. జిల్లా వ్యాప్తంగా లోకల్ బాడీస్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. నిజామాబాద్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ముక్కా దేవేందర్ గుప్తా, డాక్టర్ భారతీ రాణిలు బీజేపీ చైర్మన్లుగా పనిచేశారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారిన తర్వాత మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు గతంలో బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసినా నెరవేరలేదు. దీంతో ఈసారి మేయర్ స్థానం కోసం ఎంపీ అరవింద్ మరింత పట్టుదలతో ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ఆ విషయాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని క్యాడర్కు ఆదేశించారట. ప్రభుత్వ వైఫల్యాలను తమ గెలుపునకు బాటలుగా వేసుకోవాలని చూస్తున్నారట. నిజామాబాద్లో బీజేపీ బలంగా ఉండటంతో పోటీలో ముందు వరుసలో ఉన్నామని ఇప్పటికే పార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నారట. ఒక్కో డివిజన్కు పాత, కొత్త నేతల మధ్య 1/2 డజన్ వరకు ఆశావాహులు ఉండటం బీజేపీకి కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉందట. దీంతో ప్రజల్లో ఏ మేరకు స్పందన ఉందో ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారట. ఇక బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో వెనుకబడి ఉందట. కీలక నేతలు అధికార పార్టీలో చేరటంతో క్యాడర్ ఢీలా పడ్డారట. ఎమ్మెల్సీ కవిత స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టినా ఎంత మేరకు ప్రభావం చూపుతారో అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎంపీ అరవింద్ కార్పొరేషన్ విషయంలో 4 సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది. మరో 2 సర్వేలు కూడా జరగబోతున్నాయి. దీంతో కార్పొరేటర్లలో టికెట్ ఆశిస్తున్న పార్టీ నేతల్లో గుబులు రేకెత్తిస్తోంది. హైదరాబాద్, వరంగల్ తర్వాత పెద్ద కార్పొరేషన్లలో ఒకటైన నిజామాబాద్పై అరవింద్ గురిపెట్టారు. ఇప్పటికే నిజామాబాద్కు ప్రధాన పసుపు బోర్డు కార్యాలయం తీసుకురావటం, చైర్మన్గా బీజేపీ సీనియర్ నేత పల్లె గంగారెడ్డి నియామకంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లో సత్తా చాటాలని బీజేపీ సీరియస్గా దృష్టి పెట్టింది. సర్వేనే సర్వం అని కాషాయ పార్టీ అంటుంటే అధికార బలం, ప్రజాపాలన కలిసొస్తుందని హస్తం పార్టీ క్యాడర్కు చెప్తున్నారట. ఈ రేసులో గులాబీ పార్టీ కొంత ఢీలా పడ్డట్టు కనిపిస్తోంది. బీజేపీ గ్రౌండ్లో వర్క్ చేస్తూ క్యాడర్కు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తోంది. అయితే సర్వేలు ఎలా ఉన్నా అభ్యర్థులకు అవి ఏ మేరకు కలిసొస్తాయో తెలియక ఆశావహులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఎంపీ అరవింద్ మాత్రం నిజామాబాద్ కార్పొరేషన్, జడ్పీ స్థానాలపై ఫోకస్ పెట్టి పావులు కదుపుతున్నారు.